తులారాశి. ఈ తులారాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. మనకి ఈ యొక్క రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో ఉండడం, ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో ఉండడము, తర్వాత కుజుడు మనకి ఈ మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత రవి సింహరాశి, బుధుడు మనకి కర్కాటక రాశి, ఆ తర్వాత శుక్రుడు మనకి కేతువులు ఇద్దరు కూడా మన కన్యరాశిలో ఉండడం, బుధుడు కూడా వక్రించి ఉండడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల ఈ తులారాశి వారంతా కూడా ఈ నెలలో మరి ఎలా ఉంటుందంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఎదుగుదల అనేటటువంటిది ఉండదు. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగం అలా ముందు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యక్తులతో కనుక ఫోనుల్లో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మొహమాటానికి మీరు వెళ్ళినా అక్రమ సంబంధాలు ఏర్పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏం చేసుకోకుండా మీరు చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అన్ని పనులు కూడా ఒక్కొక్కటి పని పూర్తి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీలో మెస్మరిజం పవర్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మాయా ప్రభావం వలన మీరు మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు మీకు బెండ్ అయ్యి మీకు పని చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సంతానానికి సంబంధించి మీకు అనేకమైనటువంటి తలపోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల వల్ల మీరు వాహనాలు కొంటారు, కొని అవి పిల్లలకి ఇస్తారు. వాళ్ళు మైనర్లు తీసుకెళ్ళి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు, మిమ్మల్ని కూడా పోలీస్ కేసుల్లో పెడతారు. దీనికి పూజా కేత్కరే ఉదాహరణ. ఆమె మరి చక్కగా ఐఏఎస్ ఓసీకి వచ్చినటువంటి ఓసీ క్యాస్ట్లో వచ్చినటువంటి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా అనేకమైన సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే వ్యాపారాలలో మంచి రాణింపు ఉంటుంది. అలాగే ఖర్చు, అనవసరమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది. 100 రూపాయలు మీకు ఎక్కడైనా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మందులు వైద్యం చూసి ఇస్తున్నారంటే దానికోసం మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆటోల్లో వెళ్ళి ఆ 100 రూపాయల మెడిసిన్స్ తెచ్చుకుంటారు. మీ ఇంటి పక్కకి వెళితే ఆ మెడిసిన్స్ అనేవి కన్సల్టెన్సీ ఫీజు ఇచ్చి వచ్చేస్తాయి కదా, అవి అందులో ఇవి క్వాలిటీవి. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ చేస్తారు. కుంభాలు వండేస్తారు, వంటలు భోజనాలు అవి తినకపోతే ఇంత పాడేస్తూ ఉంటారు. అయినా సరే ఆ నెలంతా కూడా మీరు ఇదే విధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఎవరు చెప్పిన మాట మీరు వినరన్నమాట. కాబట్టి మూర్ఖత్వము అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశాల్లో కన్యారాశి వాళ్ళని పెళ్లి చేసుకొని మరి మీకు జీపీఏ రాసిస్తే తీసుకెళ్ళి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా మీ అబ్బసొమ్ములాగా అమ్మేసి మీ అత్తగారికి, మామగారికి, భార్యకి జమయకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు చేయడం జరుగుతుంది ఈ నెలలో. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలా మీరు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి చక్కగా మంచిగా మీరు ఒకళ్ళనొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, ఈ యొక్క అండర్స్టాండింగ్ దిశగా మీరు ప్రయత్నించండి. కోర్టు సమస్యల్లో ఎంతోమంది ఉన్నారు ఈ యొక్క తులారాశి వారు. వాళ్ళందరూ కూడా ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టులో మీకు అనుకూలంగా మీకు ఏం తీర్పులు రావు. అసలు కోర్టులో బెంచ్ మీదకే మీకు రావడం లేదు కేసులన్నీ కూడా. మరి ఈ యొక్క తులారాశి వారికి చాదస్తం బాగా పెరిగిపోతుంది. మరి చేసిన పనే 10 సార్లు చేయడము. ఆర్థిక పరంగా మీ ఉద్యోగాలు స్థిరత్వం ఉంటాయి తప్ప మిగతాది మీ బ్రదర్స్తో, మీ సిస్టర్స్తో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అలాగే పెండింగ్లోనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి జరుగుతున్నటువంటి వాళ్ళు మీరు ఒక మెట్టు దిగి మీరే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీ యొక్క సమస్యలను అనేటటువంటివి పరిష్కారం చేసుకోవడానికి తులారాశి వాళ్ళు మీ అత్తగారు, మామగారుల దగ్గరికి వెళ్తారు, మీ భార్య దగ్గరికి. అది మంచిదే. మీరు ఈగోలకి వెళ్ళకండి. ఆ విధంగా మీ కాపురాలను సెట్ చేసుకోండి. ఇక మీ పిల్లలకు సంబంధించి వాళ్ళు మీలాంటి వాళ్ళే కాబట్టి కాలేజీలో సీట్లకు రమ్మని అన్నప్పుడు మీరు వాళ్ళ కౌన్సిలింగ్లకు వెళ్లకుండా, స్కూల్స్కి మీరు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్స్కి వెళ్లకుండా మీరు ఊళ్ళో వాళ్ళ మీద పడి ఏడవడానికి వాళ్ళు ఇప్పించలేదు సీట్లు, వీళ్ళు ఇప్పించట్లేదు సీట్లు అని చెప్పి ఆడవడానికి మీ దంపతులు ఇద్దరు కూడా అలా ఈ ప్రవర్తన ఉంటుందన్నమాట. ఈ నెలంతా కూడా మీ ఇద్దరు బాగుంటారు కానీ ఊరందరి మీద మీరు నిందలు వేస్తూ ఉంటారనమాట ఈ యొక్క తులారాశి వాళ్ళు. ఇకపోతే ఏం వ్యాపారాలు చేయాలి? ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పెట్టుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకోండి, తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీ, లిక్విడ్స్, పాల బిజినెస్, నీళ్ళ బిజినెస్, గేదెలు పెంచుకోండి, ఆవులు పెంచుకోండి.
ఇవన్నీ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సముద్ర వ్యాపారాల జోలికి వెళ్ళకండి. సెంట్లు, పెర్ఫ్యూమ్స్, తర్వాత ఈ యొక్క మీకు ఈ పెర్ఫ్యూమ్స్, తర్వాత ఈ పౌడర్లు, ఫారిన్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఉన్నటువంటివి అవన్నీ కూడా మీకు కొంచెం కష్టంగా మీకు ఉండడం, వ్యాపారం అనేటటువంటిది జరుగుతుంది. దురాశకు వెళ్ళకండి. దురాశకు వెళ్ళడం ద్వారా ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్లుగా అవుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఉన్నదాంతోనే తృప్తి పడుతూ మీరు భవిష్యత్ ప్రణాళికలు మీరు వేసుకుంటూ ఈ నెలంతా కూడా ముందుకు సాగాలన్నమాట. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత మీ అక్కా చెల్లెళ్ళ మధ్య అనుబంధం మీకు పెరుగుతుంది. తర్వాత అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతులు కూడా మంచి పంటలు మీరు పండిస్తారు, లాభాల బాటలోకి వెళ్తారు. మీరు రైతుల పిల్లలకి చక్కటి చదువుని, విద్యాభ్యాసాన్ని ఇస్తారు. ఆ తర్వాత బంగారం అంతా కూడా కొంటారు. ధనలాభం లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇంకా అవన్నీ కూడా సక్సెస్ కావు. మరి ఈ విధంగా ఈ నెలలో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావాలంటే మీరు ఏం చేయాలండి అంటే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, లేదా అన్ని రంగుల వస్త్రాలని, కలర్స్ ఉన్నటువంటి, షేడ్స్ ఉన్నటువంటి వస్త్రాన్ని, అంటే మల్టీ కలర్డ్ వస్త్రాల్ని మీరు పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు చక్కటి మీకు మార్గాలు ఏర్పడతాయి. అదేవిధంగా మీకు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేము జరిపిస్తాం. ఆ హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. గణేష్ మహారాజ్ ఓం గం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు మంత్రజపం చేసుకోండి. ఈ వారం, ఈ నెలంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.